I'm the secretary of Telangana Outdoor Media Owners Association and this association for the entire Telangana. నేను సెక్రటరీ మా ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఈరోజు రాలేకపోయారు కాబట్టి సభ నేను తీసుకోవడం జరిగింది. సో ఈ జీవో నెంబర్ 173 అనేది ఈ తెలంగాణ అవుట్డోర్ అసోసియేషన్ మెంబర్స్ అందరి కృషి అది. అండ్ దానిపైన ముఖ్యమంత్రి గారు మా పైన సానుకూలంగా స్పందించి చిన్న ఏజెన్సీలు కూడా బతకాలి అండ్ ఇండస్ట్రీ అంటే ఒకరు ఇద్దరు కాకుండా అన్ని చిన్న పెద్ద అన్ని ఏజెన్సీలు ఉంటేనే ఎవరికైనా అడ్వర్టైజ్మెంట్ చేసుకునే అవకాశం దొరుకుతుందని మా ఎన్నో పోరాటాల తర్వాత ఈ జీవో నెంబర్ 173 తీసుకొచ్చారు. ఈ జీవో నెంబర్ 173లో కూడా అసోసియేషన్ నుంచి మేము ఎన్నోసార్లు మేధోమదనం చేసి ఎంత సైజు పెట్టాలి, ఎంతవరకు ఉంటే బాగుంటుంది, ఏ ఫ్లోర్ వరకు ఉంటే బాగుంటుందని కొన్ని మేము రికమెండేషన్ గవర్నమెంట్కి మేము ఇచ్చిన సూచనలకు అనుకూలంగానే వాళ్ళు ఇవ్వడం జరిగింది. దీంట్లో టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కానివ్వండి, లేకపోతే డిస్టెన్స్ స్పెసిఫికేషన్స్ కానివ్వండి, నియమ నిబంధనలని క్లియర్గా ఇవ్వడం జరిగింది ఈ జీవో నెంబర్ 173లో. ఈ 173తోని ఇప్పుడు అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ అనేది ఇంకా చాలా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు జిహెచ్ఎంసీలో గత 6 years నుంచి అవుట్డోర్ ఇండస్ట్రీలో లేదు, ఓన్లీ అది ఒక మెట్రో రూపంగా నడుస్తుండే. సో అలా కాకుండా ఇప్పుడు దగ్గర వందలాది ఏజెన్సీస్కి ఉన్న ఇప్పుడు ఆల్మోస్ట్ 400-500 ఏజెన్సీకి మళ్ళీ ఉపాధి దొరుకుతుంది. వీళ్ళే కాకుండా ఇంకా కొత్త ఏజెన్సీలు కూడా రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు దీన్ని లిమిట్స్ పెంచారు కాబట్టి క్యూర్ అనేసి పరిధి పెట్టేసేసి కోర్ అర్బన్ ఏరియా అనేది చాలా పరిధి పెరిగింది కాబట్టి ఇంకా చాలా బిజినెస్ చేసుకునే అవకాశం మాకు దొరుకుతుంది. సో అలా అందరం చేయలేము కాబట్టి ఇంకా కొత్త ఏజెన్సీలు కూడా వస్తాయి. దీని ద్వారా గవర్నమెంట్కి ఆదాయం సమకూరుతుంది, ట్యాక్సెస్ రూపంగా కానివ్వండి, ఇంకా జిఎస్టీ రూపంగా కానివ్వండి, వేరే వేరే ట్యాక్సెస్ సమకూరుతుంది. ముఖ్యంగా అయితే మాకు అసోసియేషన్కి ప్లస్ ఎవరైతే రావాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఉపాధి ప్రస్తుతం మా ఉపాధి నిలబెట్టారు, ప్లస్ ఇంకా ఫ్యూచర్లో కూడా వచ్చే వాళ్ళకి కూడా ఉపాధి దొరుకుతుంది దీనిపైన. సో ఈ పాలసీ వచ్చినందుకు మేము ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలుస్తున్నాం. సార్ మీ దగ్గర కూడా మేము వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని మిమ్మల్ని కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తాము. ఇందులో మాకు సహకరించిన పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, వేం నరేందర్ రెడ్డి కానివ్వండి, చామల కిరణ్ కుమార్ రెడ్డి కానివ్వండి, ఎమ్మెల్సీ కోదండరామ్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అండ్ ఇందులో మమ్మల్ని పిలిచి ఒక 10-15 సార్లు మీటింగ్ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్వరంజన్ సార్కి అండ్ జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గారికి, అడిషనల్ కమిషనర్ సంతోష్ గారికి అండ్ ఎంఎంసీ కమిషనర్ కృష్ణారెడ్డి గారికి, సిఎంసీ కమిషనర్ గారికి, వీళ్ళందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే బ్యూరోక్రాట్స్ మా వాదనలు వాళ్ళు కరెక్ట్గా విన్నారు. మాకేం కావాలి అంటే ఏం ఉంటేనే చిన్న ఏజెన్సీ అనేవాడు బతకగలుగుతాడు. సో వీళ్ళు ఈ కాంపిటేటివ్ వల్ల కూడా ఎలా చేసుకోగలుగుతారు అనేసి ఏ సైజు పెట్టుకుంటే ఇది అవుతుంది అనేసి మాకు క్లియర్గా మా మాటలను విన్న తర్వాత ఈ జీవో నెంబర్ 173 వచ్చిందండి. సో ఈ 173 మేము సద్వినియోగం చేసుకొని మా అసోసియేషన్ తరఫున మా వంతు బాధ్యతగా ఇండస్ట్రీకి ప్లస్ తెలంగాణ గవర్నమెంట్ డెవలప్మెంట్లో మా వంతు బాధ్యతగా మేము తోడ్పడతాము. అండ్ ట్యాక్సులు కానీ ఇవన్నీ సకాలంలో చెల్లించేసేసి ఈ డెవలప్మెంట్ కావాలంటే రేపు పొద్దున తెలంగాణ గవర్నమెంట్ చేయబోయే ఎలాంటి అడ్వర్టైజింగ్ క్యాపిటల్ అయినా కూడా అవుటర్ అసోసియేషన్ తెలంగాణ అసోసియేషన్ ముందుంటుంది అండ్ మామూలు సహాయం చేస్తాము. ముఖ్యంగా మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు సార్. మీరు ఆ రోజు మా ఉద్యమం టైంలో మీరు మాట ఇచ్చారు 2020లో, ఆ మాటను మీరు నిలబెట్టుకున్నారు. సో నిలబెట్టుకోవడమే కాకుండా సమగ్రమైన ఒక సిస్టమేటిక్ పాలసీ కూడా మీరు రూపొంది మాకు ఇచ్చారు. మేము దాన్ని నిలబెట్టుకొని మేము సక్సెస్ అవుతాము, అట్లే తెలంగాణ గవర్నమెంట్ సక్సెస్ చేస్తాము.